తెలుగులో అనేక క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. వాటిలో 'పాతాళ భైరవి' కూడా ఒకటి. సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఈ చిత్రం వెండితెర మీద ఒక అద్భుతం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 తీయాలని జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యారట. ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇది ఒక అద్భుతమైన పండుగ లాంటి వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇండియన్ చలనచిత్ర రంగంలో సీనియర్ ఎన్టీఆర్ గారు యుక్త వయసులో నటించినటువంటి 'పాతాళ భైరవి' చిత్రం స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అద్భుతమైన సినిమాకి సీక్వెల్ రాబోతుందని, ఆ సీక్వెల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్, ఈ చిత్రానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా ఎదిగినటువంటి సుకుమార్ గారి డైరెక్షన్లో తెరకెక్కబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, దీన్ని ఏ రకంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుండడం విశేషం. ఆ విషయాలేంటో ఒకసారి 'పాతాళ భైరవి' మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. 'పాతాళ భైరవి' 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రం. ఎన్టీఆర్ గారి యుక్త వయసు, ప్రతిభ, నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు గారి నటనా చాతుర్యం, కెవి రెడ్డి దర్శకత్వం, పింగళి నాగవేంద్రరావు గారి సంభాషణలు, ఘంటసాల గారి పాటలు దీన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పట్లో 28 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్నటువంటి సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. మదిరి సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఒక కథ ఈ చిత్రం. అల్లావుద్దీన్, అద్భుత దీప కథ, బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందినటువంటి కథల ఆధారంగా ఈ సినిమాకి ఈ కథను అల్లుకున్నారు. ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు అలియాస్ ఎన్టీఆర్ గారు. సాహస కార్యక్రమాలంటే ఆసక్తి ఉన్నటువంటి యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతారు తోటరాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యం ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది. ఆమెను పెళ్లాడమంటే మహారాజు కోరిన విధంగా సర్వసంపాదలు సంపాదించడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుణ్ణి సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముణ్ణి బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలని, అందువల్ల తన శక్తికి ఎదురు ఉండదని మాంత్రికుణ్ణి అసలు ప్రణాళిక. ఇది తెలుసుకున్నటువంటి తోటరాముడు అదును చూసుకుని మాంత్రికుణ్ణి సైతం బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. అయితే మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సాయంతో తన గురువుగారిని మరలా బ్రతికించుకోవడం విశేషం. ఇంతలో ఉజ్జయినిలో రాజకుమారి బావమరిదైనటువంటి పాతాళ భైరవి శక్తి మాంత్రికుణ్ణి అందజేస్తారు. మాంత్రికుని మాయ వలన ఒక్కమారుగా తోటరాముడి సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్లి పీటలు ఎక్కువబోతున్నటువంటి రాజకుమారిని మాయం చేస్తాడు. మళ్లీ నిరుపేదైనటువంటి తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుణ్ణి గుహకు వెళ్ళి అతన్ని వధించి ఉజ్జయినిని రాజకుమార్ని వివాహం చేసుకుంటాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది. అయితే పాతాళ భైరవి సీక్వెల్ పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి కథ మొదలవుతుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు యువరాజుగా కనిపించబోతున్నారట. యువరాణి పెళ్లి చేసుకుని తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి నేపాలీ మాంత్రికుడు సహోదరుడు నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురైంది అనేది పాతాళ భైరవి సీక్వెల్లో అత్యంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందనే అంశం. అంతేకాకుండా నేపాలీ మాంత్రికుడు సహోదరుడు అతన్ని మించిన మాంత్రికుడిగా కాకుండా భూత ప్రేత పిశాచాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి భయంకరమైనటువంటి మాంత్రికుడిగా ఆ పాత్ర ఉండబోతుందట. అయితే ఈ పాత్రలో ఎవరు నటించనున్నారన్నది మాత్రం ప్రస్తుతానికైతే గోప్యంగా మూవీ యూనిట్ పెట్టినట్టుగా సమాచారం. అతి భయంకరమైనటువంటి మాంత్రికుణ్ణి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఎదుర్కొన్నాడన్నది పాతాళ భైరవి సీక్వెల్లో రోమాలు నిక్కబుడుచుకునే స్థాయిలో అద్భుతమైనటువంటి యాక్షన్ సీక్వెన్స్తో డైరెక్టర్ సుకుమార్ గారు తెరకెక్కించబోతున్నట్లుగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా 2029లో ప్రేక్షకుల ముందు రాబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. తెలుగులో అనేక క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. వాటిలో 'పాతాళ భైరవి' కూడా ఒకటి. సీనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి ఈ చిత్రం వెండితెర మీద ఒక అద్భుతం. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా పార్ట్ 2 తీయాలని
జూనియర్ ఎన్టీఆర్ గారు ఫిక్స్ అయ్యారట. ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇది ఒక అద్భుతమైన పండుగ లాంటి వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇండియన్ చలనచిత్ర రంగంలో సీనియర్ ఎన్టీఆర్ గారు యుక్త వయసులో నటించినటువంటి పాతాళ భైరవి చిత్రం స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అద్భుతమైన సినిమాకి సీక్వెల్ రాబోతుందని, ఆ సీక్వెల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, దీన్ని ఏ రకంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతుండడం విశేషం. ఆ విషయాలేంటో ఒకసారి పాతాళ భైరవి మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. పాతాళ భైరవి 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రం. ఎన్టీఆర్ గారి యుక్త వయసు, ప్రతిభ, నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు గారి నటనా చాతుర్యం, కెవి రెడ్డి దర్శకత్వం, పింగళి నాగవేంద్రరావు గారి సంభాషణలు, ఘంటసాల గారి పాటలు దీన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పట్లో 28 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్నటువంటి సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. మదిరి సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఒక కథ ఈ చిత్రం. అల్లావుద్దీన్, అద్భుత దీప కథ, బాలనాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందినటువంటి కథల ఆధారంగా ఈ సినిమాకి ఈ కథను అల్లుకున్నారు. ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు అలియాస్ ఎన్టీఆర్ గారు సాహస కార్యక్రమాలంటే ఆసక్తి ఉన్నటువంటి యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు. రాజకుమార్తె మాలతి అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతారు తోటరాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యం ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది. ఆమెను పెళ్లాడమంటే మహారాజు కోరిన విధంగా సర్వసంపాదలు సంపాదించడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. అయితే పాతాళ భైరవి సీక్వెల్ పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి కథ మొదలవుతుందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారు యువరాజుగా కనిపించబోతున్నారట. యువరాణి పెళ్లి చేసుకుని తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి నేపాలీ మాంత్రికుడు సహోదరుడు నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురైంది అనేది పాతాళ భైరవి సీక్వెల్లో అత్యంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందనే అంశం. అంతేకాకుండా నేపాలీ మాంత్రికుడు సహోదరుడు అతన్ని మించిన మాంత్రికుడిగా కాకుండా భూత ప్రేత పిశాచాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి భయంకరమైనటువంటి మాంత్రికుడిగా ఆ పాత్ర ఉండబోతుందట. అయితే ఈ పాత్రలో ఎవరు నటించనున్నారన్నది మాత్రం ప్రస్తుతానికైతే గోప్యంగా మూవీ యూనిట్ పెట్టినట్టుగా సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.